గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో నేనైతే మా బావ వాళ్ళతో పెద్ద చిల్లరకు వచ్చిన. ఎందుకంటే మా బావకు ఒలలు వేసుకుంటా మళ్ళీ తెడ్డు కొట్టుకుంటా వీడియోలు తీయడానికి వస్తలేదు. మా బావ ఫోన్ మీకు ఒక విషయం చెప్పాలా, మా బావ ఫోన్ ఆయనతో నీళ్ళలో పడిపోయింది నా వీడియోల కోసం. అందుకోసమే నేను ఖచ్చితంగా వచ్చేసిన మీకు వీడియో తీసి పెడతాను అని చెప్పినా కదా. ఇక మా బావ నువ్వురా, నాకు వీడియోలు తీసుడు అవుతలేదు, నా ఫోన్ పోయింది, నీ ఫోన్లో తీసుకో అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేనైతే వీళ్ళతో పాటు వచ్చిన. ఆ ఫోన్ కాస్ట్ ఎంతనో తెలుసా మీకు? 52,000. నా కోసం మూడగొట్టేసుకుండు వీడియోల కోసం. అయితే నీళ్ళలో పడిపోయింది సడన్గా, సైడ్ జేబులు వేసుకున్నాడు, తెడ్డు కొడుతుంటే ఆయనతో నీళ్ళలో పడిపోయింది ఫ్రెండ్స్. అట్లా జరిగింది. ఇక ఆయన వీడియోలు తీసుడు కాదు కదా అని చెప్పేసి ఇక ఇట్లా ఫోన్ ఓడగొట్టుకున్నాడు అని చెప్పి సపరేట్గా నేనే వచ్చేసిన చిల్లరకైతే. ఆ ఫోన్ పోయినా కానీ మీరు అనుకుంటుండొచ్చు ఏమనలేడా, తిట్టలేడా, కొట్టలేడా అనుకుంటుండొచ్చు. తిట్టలేడు, కొట్టలేడు తెలుసా మీకు ఆ విషయం? అస్సలు ఏమనలేడు. నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు వీడియోస్ కోసం అయితే నిజంగా. ఒలలు అయితే వేసుకుంటున్నారు పుట్టిలా. పెద్ద చెరువుకి వచ్చినాం మేము. ఎంతకైతే ఇప్పుడైతే పెద్ద చెరువు ఉన్నాం, పెద్ద చెరువుకి వచ్చినాం అన్నమాట. ఇక పుట్టిల్ని అయితే ఒలలు వేసుకుంటారు. మా అన్ననైతే మొత్తము ఒలలు అయితే చదువుకుంటున్నాడు చూసిరా. డ్రెస్ చేంజ్ చేసేసిర్రు వాళ్ళిద్దరు. నేను కూడా దిగిన పుట్టిలకు మీకోసం వీడియోలు తీస్తా అని చెప్పేసి అయితే. ఇక మా అన్ననైతే ఒలలు వేస్తున్నాడు, ఒలలు వేసి స్టార్ట్ చేసిండు చూడండి. ఈ చిల్లరకు రాక 20 days అయిపోయింది, నెల అవుతుంది. 20 days కాదు కానీ నెల అయిపోయింది. ఇప్పుడే వచ్చినాం, ఎన్ని రోజుల తర్వాత వచ్చినాం. చేపలు ఎట్లా పడతాయో చూడాలిగా. ఇవన్నీ ఒలలు అయితే వేస్తున్నాం చూడుర్రి. ఇవన్నీ ఒలలు అయితే వేసుకుంటున్నాం. ఇక్కడనే 2-3 days స్టే అయితే చేస్తున్నాం. ఈ చేపలు అయితే మంచి కళ్ళకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం చేపలు అయితే మంచి మనకు కనిపిస్తున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చిల్లరకు వచ్చుడు అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే వచ్చుడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేను. మీకు లాంగ్ వీడియోస్ పెడతా పెద్ద చిల్లరకు పోయినప్పుడు అని చెప్పినా కదా, అందుకోసమే నేను చిల్లరకు అయితే వచ్చిన. మా బావ కూడా తోలుకొస్తాడని నేను అసలు అనుకోలేను, కానీ తోలుకొచ్చిండు చూడురి. మా అన్ననైతే ఒలలు వేసేసిండు, చెక్ చేస్తుండు ఎన్ని చేపలు పడ్డాయో. నెక్స్ట్ వీడియోలు చూడండి.